రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు మూసీ మీద. మరి నాకైతే అర్థం కావట్లేదు. సేమ్ ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు, కాళేశ్వరం ఉంది 60,000 అయిపోతున్నారు, 60 లక్షలు అయిపోతున్నాడు. 60,000 కోట్లతోనే అయిపోయినాయి. 60,000 కోట్లు అయిపోయిన తర్వాత అది దాదాపు 40,000 కోట్లు తీసుకొచ్చారు. అంటే ఎస్కలేషన్. అది 3-4 సంవత్సరాలు చేశారు. మా మిత్రుడు ఏం చేస్తున్నాడు, ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఎస్కలేషన్. అరే ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో. అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. అది ఏది గౌరీల దాకా కాదు, ఇది ఇక్కడ వరకే 58 కిలోమీటర్లు. నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నాను, మీరు నిన్న ఏదో అందరం మీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తా ఉంది, మీ మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. మన విశ్వేశ్వరరెడ్డి గారు మాట అన్నారు, మూసీ క్లీన్ చేయాలంటే ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మూసీలో పడే నీళ్ళని మీరు ఎట్లా ఆపుతారు, మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు, అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. అది భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. మూసీ క్లీనింగ్ జరగాల్సి ఉంది. ఎవరు కూడా ఆ వాసనకు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మాట చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాల్లో కూడా మేము ఆ రోజు నేను మీడియా ముందు చెప్పాను, లండన్లో కానీ థేమ్స్లో ప్యారిస్లో సియాన్ నదుల పక్కన పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టి ఉన్నారు. తప్పేం లేదు, కట్టారు, మనం కూడా కట్టవచ్చు. కానీ మీరు 51 ఫీట్లో 50 మీటర్లో ఒక బఫర్ అది తీసుకున్నారు, బఫర్ జోన్. అది అవసరం లేదు నేను అంటున్నాను. ఏమీ కాదు, ఫ్లడ్స్ వచ్చినా కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. నక్రేకల్ డ్యామ్ దాకా మీకు నీళ్లు పోయేటువంటి పారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఈ ఒక 50 మీటర్ల బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఉన్న ఇల్లు కూడా కొట్టి లీగల్గా ఇల్లు కూడా కొట్టినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అక్కడ. కాబట్టి అది అవసరం లేదు. నేను ఇది గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడడానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడటానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? విఘ్నేశ్వర కాలనీ విల్లాస్ ఉన్నాయి అక్కడ, అది కూలగొట్టే ప్రమాదం ఉన్నది. లీగల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కట్టుకున్నారు వాళ్ళు. అది మాకు కూడా మూసీని నుంచి చేయాలి, క్లీన్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. సాబర్మతి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. నాకు చాలా సంతోషం. ప్రపంచంలో అనేక నదులు చూసి మీరు ప్రేరితమైనటువంటి నదుల్లో ఒక సాబర్మతి రివర్ కూడా ఉంది. కానీ సాబర్మతిని కూడా ముందు నర్మదా నుంచి నీళ్లు తీసుకువచ్చి దాన్ని ముందుగా ఫ్లడ్ చేసి ఆ నీళ్ళని క్లీన్ చేయడం జరిగింది. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక ఎవరైతే అక్కడ ఉన్నారో జనం ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం జరిగింది. 10,000 మంది, దాదాపు 4,000 కుటుంబాల 4,000 ఇళ్ళు అంటే 10,000 మంది దాదాపు. వాళ్ళందరినీ కూడా ముందుగా వారిని రీహాబిలిటేట్ చేసి, అవన్నీ కూడా ఇల్లీగల్, మళ్ళీ ఇవైనా లీగలు, అది ఇల్లీగలు అయినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా వారి వాలంటరీగానే ఎవరిని కూడా బలవంతం చేయకుండా వాళ్ళతోని వాలంటరీగానే ఆ రోజు ఆ సాబర్మతి ప్రాజెక్ట్ రావడం జరిగింది. అది చూసే మా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇన్స్పైర్ అయ్యారు. మాకు కూడా సంతోషమే, మేము కూడా ఇన్స్పైర్ అవుతాం. క్లీన్ చేయండి మూసీని, ఎవరో వదలలేదు. 10 సంవత్సరాలు మూసీలో హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు చేస్తా, మీరు రాత్రి కూడా దాన్ని దేంట్లో కలుపుకోవచ్చు అన్నాడు మా కేసీఆర్ గారు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు హుసేన్ సాగర్ మంచిగా ముందు నించుంటే పెద్ద వాసన వస్తూనే ఉంటుంది. ఆ మ్యారేట్ హోటల్లో పోతే సార్ మీకు వాళ్ళు చెప్తా ఉన్నారు, నాకు చాలా బాగుంది హోటల్ సార్, కానీ వాసన వస్తుంది అని చెప్తుంటారు నాకు. సగం మంది అక్కడ వెళ్ళిపోయినట్టు సువాసన. ఈ రకమైనటువంటి ఏదైతే పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో ఉందో, దోమల బాధ, డెంగ్యూల బాధ. నేను విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి హుసేన్ సాగర్ పక్కన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పోయినాం. కేసీఆర్ గారి టైంలో నేను చెప్తా ఉన్నాను. ఆ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆ రోజు ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ రోజున ప్రభుత్వంలో దగ్గర వాళ్ళకు మేము ఇద్దరం పోతే అక్కడ ఒక వ్యక్తి లేడు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ బంద్ ఉంది, క్లోజ్ ఉంది. మళ్ళీ అదే డర్టీ వాటర్, గటర్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఈరోజు హుసేన్ సాగర్లో పడతా ఉన్నది. మళ్ళీ హుసేన్ సాగర్ ప్రక్షాళన చేస్తున్నారా? సిటీలో ఉంది కదా.
కోరియాలో డ్రైనేజ్ వాటర్ సివరేజ్ వాటర్ని మళ్ళీ క్లీన్ చేసి ఆ వాటర్ని మళ్ళీ మినరల్ వాటర్ అనేది దాన్ని మళ్ళీ డ్రింకింగ్ వాటర్గా తయారు చేస్తుండే కొరియాలో. మన హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తున్న గత ప్రభుత్వం అంటే కనీసం మీరు తాగునీరని చేయండి, దాన్ని అది చేయండి ముందు. మీరు దాంట్లో డ్రైనేజ్ పడకుండా చూడండి, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ పడకుండా చూడండి, సిటీని ప్రక్షాళన సిటీ మొత్తం కూడా లేక్స్ అన్ని కూడా కాపాడండి. ఇది మాత్రం చేయరు. హైడ్రా పేరు మీద లేక్స్ వీళ్ళు చేశారు, కూలగొట్టడం. నేను అందుకే ఆయన మన గడ్డపార పెట్టుకుని రేవంత్ అన్న అధికారులు వచ్చిండు, ఎవడ పడితే ఇల్లు గడ్డపార పెట్టి కూలగొట్టుడే. హైడ్రా పేరు మీద కూలగొట్టడమే, వంటిమట్ల పైన కూల అయితే ఖమ్మం హిల్ట్ వెలుగుమట్లలో అక్కడ కూలగొట్టడం గడ్డపార పెట్టి, హిల్ట్తో ఇండస్ట్రీస్ కూలగొట్టడం గడ్డపార పెట్టి. అరే మీకు ఓటు వేసింది గడ్డపార చేత పడుకోండి, ఇంకా పరిపాలన చేయడానికి ఇచ్చారు మీకు ఓట్లు. దయచేసి మూసి ప్రక్షాళన చేయండి, నిర్వాసితులు మాత్రం చేయకండి. నిర్వాసితులకు ఇమ్మీడియట్గా ముందు రీహాబిలిటేట్ చేయండి. మేము ఈ యొక్క మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.